నార్మల్‌గా వీడియోస్ చేసుకొని మీకంటూ ఇప్పుడు గూగుల్ ఒక ఇదంతా క్రియేట్ చేసుకోవడానికి రీజన్ ఇదేనా? అవకాశం లేదా? అంటే అవకాశాలు లేవు. వచ్చిన అవకాశాలు కూడా అడల్ట్ వైపే వచ్చాయి నాకు. ఇక మేబీ మీరు చెప్పేది ఫుల్ న్యూడ్ ఎక్స్ వీడియోస్ గురించి అయితే కనుక వాటి గురించి ఏంటంటే ఆల్రెడీ చాలా వరకు రొమాంటిక్ వీడియోస్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంత చేసినాక ఇంకా ఈ కొద్దిగా అంటే లైక్ బికినీ అట్లా అంటారు కదా, ఇంకా ఆ కొద్దిగా దాచుకోవడానికి ఏముంది అన్నట్టుగా నేను ఏదో సరదాగా నేను చేసుకున్నా కొన్ని బాతింగ్ వీడియోస్ అని. అట్లనే బాయ్ ఫ్రెండ్ నేను పర్సనల్గా ఉన్నప్పుడు నేను చేసుకున్న వీడియోస్ అని. అది అది నాకే తెలీదు అది ఎలా వేరే వాళ్ళు అప్లోడ్ చేశారు. జనరల్గా వేరే అమ్మాయిలకి ఎవరికైనా అలా అయినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయి సూసైడ్స్ చేసుకుని అలా చేసుకుంటారు. నేనేంటంటే నేను దాన్ని కూడా నేను పాజిటివ్గా తీసుకున్నా. సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎలాగోలాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ హాఫ్ చూసిండ్రు, ఫుల్ చూసిండ్రు, దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు, ఓకే నో ప్రాబ్లం. అప్పుడు సన్నీ లియోన్ బాగా ఫేమ్ ఉంది. సో తెలుగు వాళ్ళు నన్ను సరిగ్గా నాకు అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా ఐఎమ్ స్ట్రగ్లింగ్ అనమాట. అలాగే మనీ పరంగా కూడా నాకు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని ఉంది. ఓకే దెన్ బ్లూ ఫిలిమ్స్ అలా చేసుకుని సన్నీ లియోన్ బాగా ఫేమ్ అవుతుంది, బాగా సంపాదించుకుంటుంది, అలా ఉంది కదా. పర్సనల్గా నేనేంటో నాకు తెలుసు, ఆన్ కెమెరా ఇట్లాగా అని నాకు అప్పుడు నాకు అట్లా కూడా ఇంట్రెస్ట్ ఉండే.